హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇక నుంచి బకాయిలు పెండింగ్లో అయితే ఉండవు. ప్రభుత్వం సంచలన నిర్ణయము, కొత్త విధానానికి రూపకల్పన. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం అయితే అప్డేట్ చేస్తుంటాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లకు బీమా విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అయితే ఆరోగ్య సేవలు అందించడానికి ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా ఈ విధానం ద్వారా ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. అంటే ఉద్యోగులు లేదా పెన్షన్లు వారి స్థాయిని బట్టి నెలకు 225 మరియు 300 రూపాయలు ప్రభుత్వానికి అయితే చెల్లిస్తున్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన హాస్పిటల్స్లో హెల్త్ కార్డుపై వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో హాస్పిటల్ వారికి బకాయిలు చెల్లించకపోవడం వలన హెల్త్ కార్డులు సరిగా పనిచేయడం లేదు. కేవలం కళ్ళు మరియు పండ్లు, టీత్ వాటికి మాత్రమే వైద్యం అందేదన్నమాట. మిగిలిన వ్యాధులకు హెల్త్ కార్డును చాలా ఆసుపత్రులలో అనుమతించేవారు కాదు. ఈ సమస్య పెన్షనర్లకు లేదా ఉద్యోగులకు ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేది. మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా వైద్యం చేసుకున్న మొత్తం పొందడానికి సంవత్సరాలు పడుతుంది. సో హెల్త్ కార్డులు ఉన్న కొన్ని సందర్భాల్లో ఉపయోగపడటం లేదు. ఇది పెన్షనర్లను మానసికంగా ఆందోళనకు అయితే గురి చేస్తున్న అంశము. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కాకుండా బీమా విధానంలో హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తూ ఆరోగ్యశ్రీ సేవలను అందించాలని అయితే ఆలోచన చేస్తోంది. ఇది కనుక కార్యరూపం అయితే పెన్షనర్లకు చాలా ఉపయోగపడుతుంది. బీమా కంపెనీలు సదరు హాస్పిటల్ వారికి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. సదరు హాస్పిటల్ వారు వైద్యము తిరస్కరించే అవకాశం అయితే ఉండదు అని చెప్తున్నారు. ఇప్పటికే బీమా విధానం కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అక్కడ వారు అమలు చేస్తున్న విధానాన్ని అధికారులు పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు లేదా పెన్షనర్లకి మ్యాక్సిమం 2 లక్షల వరకు పరిమితి విధించారు. కొన్ని ప్రత్యేక వ్యాధులకు ఎక్కువగా ఉన్నది. సో ఆరోగ్యశ్రీ పరిమితి 2.5 లక్షల నుంచి 6 లక్షల వరకు కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లిమిటెడ్ ఎంతవరకు అనేది త్వరలో మనకు అయితే తెలుస్తుంది. ఈ బీమా విధానం అమలు అయినట్లయితే పెన్షనర్లకు చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పొచ్చు. హెల్త్ కార్డు కలిగి ఉండటం వలన వెంటనే వైద్య సౌకర్యం అందుతుంది. వైద్యము అందదనే అనుమానం అయితే తొలగిపోతుంది. ఆర్థికంగా ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ సమస్యలు కూడా చాలా వరకు ఉండవు. వైద్య సేవలకు ప్రభుత్వం సూచించినటువంటి లిమిట్ దాటినట్లయితే ఎవరు చెల్లించాలి అనే విధానాన్ని కూడా తెలియజేస్తారు. ఇక బీమా విధానం అందుబాటులోకి వస్తే పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. సదరు హాస్పిటల్ వారు బీమా కంపెనీలతో అనుసంధానం అవుతారు. అందువల్ల చాలా సమస్యలు అయితే తొలగిపోతాయి అని చెప్పేసి ఇది తాజా సమాచారం అండి. సో ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, సో ఉద్యోగ పెన్షనర్లకు త్వరలో ఈ విధంగా ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ హెల్త్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అయితే ఈ విధంగా సేవలను అందించబోతున్నారండి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.